ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. చిన్నపిల్లలకి ఫోన్లు ఎక్కువ ఇస్తూ ఉంటాము, అవి ఇవి ఏవేవో చెప్తూ ఉంటాము, ఇవ్వకండి అని చెప్తూ ఉంటాను. కానీ ఈ సంఘటన వింటే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలకి ఫోన్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా సరే ఆ ఫోన్లు వాడకం తర్వాత వాళ్ళ చేతుల్ని ఎంత శుభ్రం చేయాలో మీరు మర్చిపోకుండా చేస్తుంటారు. ఎందుకంటే ఇటీవల కొన్ని అధ్యయనాలు చేసిన ప్రకారము సెల్ ఫోన్ స్క్రీన్ మీద మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా, చాలా భయంకరమైన బ్యాక్టీరియా చక్కర్లు కొడుతూ ఉంటుందన్నమాట. చాలామంది పౌచెస్ రోజుల తరబడి, నెలల తరబడి ఆ పౌచ్ని మార్చకుండా అలాగే ఉంచుతూ ఉంటారు. దాంట్లో రోజువారీ మన వాడకం వల్ల పేరుకుపోయిన డస్టు, లేకపోతే వాటరు, చెమ్మ, రకరకాల మనం ఎన్ని రోజులైతే పౌచ్ని మార్చకుండా లేకపోతే స్క్రీన్స్ని క్లీన్ చేయకుండా ఉంటామో అన్ని డేస్ కూడా ఫంగస్ రూపంలోని చిన్న చిన్న క్రిములు, సూక్ష్మ క్రిములు, పిల్లలకి హానికరం చేసేవి శరీరంలోకి నోటి ద్వారా, ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోయి చాలా వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్రిములు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఒక సెల్ ఫోన్ షాప్లో రీసెంట్గా తీసినటువంటి ఈ మైక్రో వీడియో ఏదైతే ఉందో, స్క్రీన్ గార్డ్ మీద చూపిస్తున్నటువంటి సూక్ష్మజీవులు అంటే ఈ క్రిమికీటకాలను చూసి బిత్తరపోయిన పరిస్థితి. ఫోను పిల్లవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళం కూడా ఫోన్ స్క్రీన్ టచ్ వాడాలంటే భయపడే పరిస్థితికి వచ్చిందనమాట. అంత భయంకరంగా ఉంది స్క్రీను. సో ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మీ ఫోన్ స్క్రీన్స్ని, ఎస్పెషల్లీ పౌచెస్, మీ స్క్రీన్ గార్డ్స్ బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడు మీరు లిక్విడ్తో కానీ ఖచ్చితంగా శానిటైజేషన్ చేసుకోండి అంటున్నారు. లైట్గా కూడా శానిటైజేషన్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా పిల్లలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ ఫోను ఎంత క్లీన్గా ఉంది, ఏ పరిస్థితిలో ఉందో చూసి పిల్లలకి మీ ఫోన్లు ఇవ్వండి. జాగ్రత్త.